సార్ ఇంకొకటి అంటే నాది నా పర్సనల్ ప్రశ్న, మీది వైజాగ్. అసలు మీరు వైజాగ్ ప్రాంత వాసిగా ఎందుకు రాజధాని మీరు అక్కడ వద్దనుకున్నారు? నేను వద్దనుకున్నాను. మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ చిప్ చేసేసింది వైజాగ్లో. అంటే అక్కడ రాజధాని ఇస్తా అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు చాలా దారుణంగా వెనక్కి పంపించేశారు. వైజాగ్ పబ్లిక్ వైజాగ్ అనే మాట ఎప్పుడు వినిపించకూడదు రాజధాని అని చెప్పి అంత గట్టిగా అయితే అక్కడ రిజల్ట్ మనం చూసాం. ఎందుకు ప్రజలు అంత వ్యతిరేకత వ్యక్తపరిచారంటే, మీరు మిగతా విలేజ్ ఏపీలో చూసుకుంటే వైజాగ్ మినహా మిగతా అన్ని కూడా థింకింగ్ వేరండి. లిటరసీ రేట్ కానీ కాస్మోపాలిటన్ లేవు. మీరు తిరుపతి ఈజ్ నాట్ ఏ కాస్మోపాలిటన్. గుంటూరు చిన్న ఊరు అండి. నేను గుంటూరులో హిందూ కాలేజ్ చదివాను, చిన్న ఊరు. వైజాగ్ సిటీ ఏరియా అని ఇందాక చెప్పింది. వైజాగ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ బట్టి రేట్లు పెరగలేదు. వైజాగ్ హ్యాస్ నో కనెక్షన్ టు టీడీపీ ఆర్ జగన్ ఆర్ ఎనీ ఎక్స్వైజెడ్. అది కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. భోగపురం ఎయిర్పోర్ట్ పెట్టాక ఇంకా పెరిగింది అని తగ్గలేదు. వైజాగ్ నుండి భోగపురం మేబీ 1 hour 1.5 hour జర్నీ ఉంటుంది. మా అన్నయ్య అత్తగారు ఊరు అదే. 1 hour అండి కరెక్ట్గా. రోడ్స్ కైనా సరిగ్గా 1 hour అంటే ఇప్పుడు రోడ్స్ లేవు కూడా 1 hour 15 minutes 1 hour 30 minutes పడుతుంది. సో వైజాగ్లో ఎడ్యుకేటెడ్ స్టఫ్ ఎక్కువ అండి. అండ్ ఎడ్యుకేటెడ్ స్టఫ్ కూడా లేటెస్ట్ పొజిషన్ అప్డేట్ చేసుకుంటారు. సో నేను ఎందుకు వచ్చింటే నాకు రీజన్, నేను చదువుకున్నప్పుడు వైజాగ్ అంత సీన్ లేదు. వైజాగ్లో ఉంటే నా గ్రోత్ వేరేగా ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నా గ్రోత్ మారింది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వైజాగ్ చెప్పుకోవడానికి మా అప్పుడు ఉన్నప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ లేవు, అక్కడ కంపెనీసే లేవు మేము ఉన్నప్పుడు. అంతా మా అంటారు జగదాంబ సెంటర్ అంటారు. మేము చదువుకున్నట్టు జగదాంబ సెంటర్ అంటారు. ఇప్పుడు అలా లేదు. సో కాబట్టి వైజాగ్ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు కమ్ అండ్ గవర్నమెంట్ డెవలప్ చేస్తేనే అవుతుంది, లేదంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వైజాగ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్, ఇట్ కంటిన్యూ టు గ్రో. సో అందులో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. అక్కడ ఎప్పుడు కూడా ఇమీడియట్ జంపు ఇమీడియట్ ఫాల్ లేదు. మీరు చూడండి. నువ్వు రేట్ల గురించి మాట్లాడలేదు సార్. ఎందుకు ప్రజలు అసలు అంత తిరస్కారానికి వైఎస్ఆర్సీపీ గురైంది అక్కడ? ఇక్కడ మీరు వైజాగ్ అని ఎందుకు అనుకుంటారు? మనిషి పర్సన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత. వైజాగ్ ఇస్తా అన్న ఉట్టి స్కీములు ఇస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరండి. వైజాగ్లో కూడా చదువుకున్న వాళ్ళు బోల్డ్ ఉంది. లిటరసీ రేట్ ఇస్ వెరీ హై, ఆల్మోస్ట్ నియర్ టు హైదరాబాద్ ప్రకారం ఉంది. మీరు ఓడిపోయింది అనుకున్నారు, వద్దనుకోలేదు. పర్సన్ వ్యతిరేకత వేరు, పార్టీ వ్యతిరేకత వేరు, వాళ్ళు చేసే కార్యక్రమాలు వ్యతిరేకత వేరు. ఇక్కడ అన్నిటికీ వ్యతిరేకత. వైజాగ్ ఉన్న ప్రశాంతతని చెడగొట్టొద్దు అని మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నా కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే రాజధాని పెడతాము, అక్కడే పరిపాలన సాగిస్తామని చెప్పడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అక్కడ అని వినిపిస్తున్న మాట ఏంటి? కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, దాన్ని ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు. అది సామెత. ఇల్లుని చూసి మీరు ఇంట్లో కూర్చుని మా ఇల్లు ఎలా ఉంది అనేది మీరు యూ కెన్ కామెంట్ అబౌట్ ద హౌస్ వైఫ్. అక్కడ కూడా లీడర్ బట్టి యాక్టివిటీస్ ఉంటాయి, రియాక్షన్స్ అండ్ యాక్షన్స్. అక్కడ ఏమైందంటే ఇక్కడ లీడర్ హెస్ బికమ్ ఏ డిఫాల్టర్. ప్లస్ జగన్ గారు కొన్ని మంచి వాళ్ళు చేసిన చుట్టూ ఉన్న వాళ్ళు చేయనివ్వలేదు ఆయన. అది కూడా నాకు ఉన్న ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పర్సన్ ఎప్పుడు బేసికల్గా తప్పు చేయాలనుకోండి. ఎందుకంటే పదవి ఎవరు వదులుకుంటాడు? ఆయన ఆలోచించిన యాంగిల్ ఒక కోణంలో ఆలోచన. మీరు అన్నది జగన్ మంచి పనులు చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చేయలేదన్నారు. ఋషికొండ గురించి మీ ఊరే కదా వైజాగ్. ఋషికొండను కంప్లీట్గా క్లోజ్ చేసేసి అక్కడ చూశారు బిల్డింగ్స్ 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి. ఏ స్థాయిలో బిల్డింగ్? బాత్ టబ్బే ఆయన ఇచ్చేది ఉంది గవర్నమెంట్ కదా అంతా. ఒక బాత్ టబ్బే దాదాపు 24 లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఒక చిన్న బాత్ టబ్ ఏర్పాటు చేశారు. అంటే పేదలకి 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారు. ఆయన అదే సెంట్లో ఒక బాత్రూమ్ కట్టారని చెప్పి పెద్ద ఎత్తున. మీకు ఇందాక అదే చెప్పాను లక్ష్మీనారాయణ. ఇక్కడ పార్టీ వ్యతిరేకత, పర్సన్ లీడర్ వ్యతిరేకత రెండు వేరు. ఇక్కడ రెండూ ఎఫెక్ట్ అయినాయి పార్టీకి. ఇప్పుడు ఆయన చుట్టూ ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళు చూస్తే మనకు గెలిచిన 11 సీట్లు ఎవరు? ఫిల్తీ లాంగ్వేజ్ వాడుకుంటారు, బ్యాడ్ లాంగ్వేజ్ వాడుకున్న వాళ్ళు గెలిచారు. అన్నీ వేరే మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా బుద్ధి చెప్పారు గవర్నమెంట్. కానీ ఇక్కడే సార్ అంటే వైజాగ్లో వీళ్ళు ఇంకా ఎంట్రీ కాకముందే ఈ విధంగా దోచేశారంటే, అంటే మన మాట కదా, ప్రజల మాట ఇది. అంటే వైజాగ్లో ఎక్కడ ల్యాండ్స్ కూడా ఇంకా కబ్జా కానీ ల్యాండ్స్ లేవు ఈ 2-3 ఏళ్లలో అని చెప్పి కూడా వైజాగ్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అంటే అన్ని భూములు కబ్జా అయ్యాయి, అన్ని భూములు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మా ఫాదర్కి 5 ఎకరాలు ఇచ్చారు ఆర్మీ ఆఫీసర్. దాని మీద కూడా నోటీసులు వచ్చాయి, సరెండర్ చేయమని. ఏది లాస్ట్ గవర్నమెంట్ మా ఫాదర్కి ఆర్మీలో ఉన్నందుకు 5 acres ల్యాండ్ ఇచ్చారు మా ఊర్లో. ఓకే, పెట్టుకున్నాం, దాని కౌలుకి ఇచ్చేసాం. యాక్చువల్లీ సపోజ్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు రన్ చేయాలి, వాళ్ళు మన సొంత పర్పస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మీ మా ఫాదరే లేరు, ఇప్పుడు ఖాళీకి కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ స్థాయిలో ఉంది సార్ అది వైజాగ్లో కబ్జా? అప్పుడు అంటే ఉన్నది మన డాక్యుమెంటేషన్ పూర్తి చేసి వాళ్ళు అడుగుతారండి.
కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మనం ట్యాకిల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండాలి. లేకపోతే అందరికీ ఉండదు కదా అది. అందరికీ ఉండదు. అది జరిగింది మాత్రం వాస్తవం. ఇప్పుడు నేను ఏమంటే ఒక అధికారంలో ఒక పర్సన్ వచ్చిన తర్వాత యూ విల్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కేసీఆర్ గారే తెలంగాణ కేసీఆర్ అనుకున్నాం. సెకండ్ టర్మ్ ఇవ్వడం గ్రేట్. ఏ గవర్నమెంట్ ఇక్కడే కదా, ఏ స్టేట్ కూడా మూడో గవర్నమెంట్ రావడం అనేది మోడీ గారు కూడా మెజారిటీ పడిపోయింది సగం %. 400 సీట్లు అంటే 220, 230 వచ్చినాయి. నేను అనేది ఇప్పుడు ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందే కబ్జాకి. ఏపీలో లాస్ట్ టైం అనమాట. వాట్ ఈజ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? మీ భూమిని నేను కబ్జా చేయాలంటే డైరెక్ట్ నాకు తెలిసిపోతుంది నీకు ఏం లోపం ఉందో అని. 30 డాక్యుమెంట్లు వెరిఫై చేస్తే 29 డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండి ఒక డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే మీ ల్యాండ్ మీకు చెందదు. ప్లస్ మీరు కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం లేదు. ఇది చాలా అంటే వర్స్ట్ డెసిషన్. పబ్లిక్కి నువ్వు లీడర్ అనేవాడు, స్టేట్ లీడర్, సీఎం అంటే స్టేట్ లీడర్, పబ్లిక్కి సహాయంగా ఉండాలి, పబ్లిక్కి అనుకూలంగా ఉండాలి. పబ్లిక్ వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందని మనం చూసాం. మీ ల్యాండే కబ్జా అన్నారు. ఎవరు చేశారు మీ ల్యాండ్ కబ్జా? చేయలేదు. పొలిటికల్ లీడర్స్ లేకుంటే పొలిటికల్ లీడర్సే. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చాయన్నారు. ఏ పర్పస్ అది? అంటే మీరు ల్యాండ్ మీరు చేసుకుంటే మాకు కబ్జా మాకు హ్యాండ్ ఓవర్ చేసేసండి అన్నాడు. హ్యాండ్ ఓవర్ చేసేయండి అర్థం ఏంటి? తర్వాత ఎంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు సుమారు అక్కడ? చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఆర్మీలో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. ఎవరు నేటివ్ ప్లేసో వాళ్ళు తీసుకుంటారు. ట్రై చేశారు. ఇప్పుడు మేము కొద్దిగా గట్టిగా కూడా మా ల్యాండ్కి ఏం కాలేదు. గట్టిగా లేకపోతే ఇప్పుడు ఒక నార్మల్ రైతున్నాడు, ఒక ఎకరం ల్యాండ్ ఉంది, వాడు హైకోర్టు జడ్జికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తాడు? డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? అంత డబ్బు తినడమే, బతుకు గడ్డడమే చాలా టఫ్ అయిపోతుంది. అదే కదా వ్యతిరేకత. ఏపీ ల్యాండ్ టైటిల్ అనేది ప్యూర్ ఇంటెన్షన్ మోడీ గారు పెట్టింది కరెక్టే. విశాఖపట్నం చుట్టుపక్కల మొత్తం అదే సిచ్యువేషన్ ఉంది సార్ గతంలో. ఇంచుమించు విశాఖపట్నం సిటీకి ఒక 40-50 కిలోమీటర్ డయామీటర్లో మీకు విజయనగరం, శ్రీకాకుళం, భోగాపురం, రెడ్డిపల్లి, ఎక్కడైతే భూముల రేట్లు పెరిగాయి అన్నీ అక్కడ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందు సర్వే చేసుకున్నారండి, ఏరియల్ సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, వెదర్ ఇట్ ఇస్ ½ acre ఆర్ 1 acre కాదు, ½ acre to 10 acres, 20 acres, 30. పాత రైతులకి చాలా ఉండేదండి. సో అవన్నీ కూడా ఈజీ ఎర్నింగ్ ఆఫ్ మనీ. కరెక్ట్. సో అందుకని గవర్నమెంట్ వైజాగ్లో ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు వద్దనుకున్నా అంటే క్యాపిటల్ వద్దనుకోవట్లే వాళ్ళు. ఈయన మీరు చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడే ఇలా దోచి తినేస్తే రేపు వచ్చిన తర్వాత మనకు అర్హతే ఉండదు అక్కడ ఉండడానికి. దాని మీద ముందే భయానిక వాతావరణం. చదువుకున్న పబ్లిక్ కూడా ముందే జాగ్రత్త పడ్డారని చెప్తాను నేను వద్దనుకోవట్లేదు, జాగ్రత్త పడ్డారు. క్యాపిటల్ వచ్చిన దేవుడి ఎరుగు, ముందు అసలు మనం ఉండాలా లేదనేది ఫస్ట్ పాయింట్ వచ్చింది అక్కడ. దానివల్ల వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు జగన్ గారు మంచోడు కాకుండా జగన్ మీద గవర్నమెంట్ రూల్స్ మీద పర్సనల్లీ ఎవరు హిట్ చేయరండి. వాళ్ళు పెట్టే రూల్స్ కానీ, వాళ్ళు పెట్టే ఇంప్లిమెంటేషన్ కానీ, వాళ్ళు చేసుకునే ఐడియాస్ కానీ దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే ఆయన మంచోడు కదా, ఆయన పాలసీలు చూశారు మనం. ఋషికొండ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి సార్ అంత అవసరమా? ఋషికొండ చుట్టూ అంత పెద్ద బిల్డింగ్స్. ఇప్పుడు ఋషికొండ గురించి మీరు చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ మొట్టసల్లో ఋషికొండ గీతం కాలేజ్ అక్కడే ఉంది, బ్రాండ్ అది బ్రాండ్. సో ఇప్పుడు హైదరాబాద్లోనే జగన్ గారి 200 bedded రూమ్ ఉంది, మీకు ఇల్లు ఉంది తెలుసో లేదు, లోటస్ పాండ్లో. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆ రేట్ అక్కడ లేదు కదా. ఇక్కడ కడితే అక్కడ 400 bedded కట్టుకున్నా మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ 200 పెట్టుకున్నాడు, ఎవరు ఆపలేదు కదా ఆయన్ని. అప్పుడు ఆయన సీఎం కూడా కాదు, ఇప్పుడు సీఎం ఆయన, మాజీ సీఎం. ఇప్పుడు ఓకే మాజీ సీఎం అంటే 5 years సీఎం ఉండేవాడు. ఇక్కడ సీఎం లేనప్పుడు వాళ్ళ ఫాదర్ సీఎం ఉన్నప్పుడు కట్టాడు. అది ఫాదర్ సీఎం అయిపోయి తర్వాత మిగతా వాళ్ళు చాలామంది మారారు. సో ఏంటంటే మేబీ నాకు అనిపించింది అంటే దూకుడు. తాడేపల్లిలో కూడా పెద్ద ప్యాలెస్ ఉంటుంది ఉన్నదండి. ఇప్పుడు మందలావు అయితే మజ్జిగ పలచవుతాం సామెత ఉంది. మనం లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. అవకాశం ఇచ్చింది మనం, అది కట్టినప్పుడు ఆపితే వేరేగా ఉండేది. కానీ ఎవరు ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఎవరైనా అటాక్ చేస్తే వాటి మీద రైడింగో లేకపోతే మిగతా మార్పిట్ ఏవో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే డబ్బులు ఉంది, మెచ్యూరిటీ ఒకటి ల్యాకింగ్ అనేది అనిపించింది. ఆయన సంక్షేమ పథకాలు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం, బట్ అది ఒక్కటే చేయడం అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం ఎందుకు పోయారు? అప్పుడు ఎలక్షన్స్ రైతులు నెగ్లెక్ట్ చేశారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులు బాగా చూసుకున్నాడు, ఐఏఎస్ని బాగా చూసుకున్నాడు, ఐటీకి ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కానీ మిగతా సెక్టర్లు ఏమని లేదు కదా. ప్రతి సీఎం కూడా ఒకటి అనుకుంటే, ఇప్పుడు నువ్వు సీఎం సీట్లో గురించి నేను తిడతారు, నేను కూర్చుకున్నాను అంతే. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ డెమోక్రటిక్. నువ్వు చేసే పనులు నాకు కొంతమంది మంచి అనిపించవచ్చు, కొంతమంది చెడు అనిపించవచ్చు. సో మంచి అనుకున్నాడు నీకు సపోర్ట్ చేస్తాడు, చెడు అనుకునేవాడు మేము రిఫ్యూజ్ చేస్తారు.